నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకోవాలి. కర్నాలి వీధిలో ఉన్న పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలను ఘనంగా సత్కరించిన అభిమానులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు. కిషోరి వికాసంపై అవగాహన కలిగించండి. సైదాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతిలో పాల్గొని బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి వాటిపై మాట్లాడిన సిడిపిఓ సునంద. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండరామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన మహిళలు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ ఆకాంక్షించారు. గూడూరులోని కర్నాల వీధిలో నివాసం ఉంటున్న వారిని అభిమానులు కలిసి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కర్నాల వీధిలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మలను పలువురు మాజీ కౌన్సిలర్లు అభిమానులు కలిశారు. వారికి పూలమాల వేసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పొనకా దంపతులచే కేక్ కట్ చేయించారు. అక్కడ వారందరికీ పంచిపెట్టారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేవసేనమ్మ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సంక్రాంతి పండుగను ఆనందాల నడుము జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, సురేష్ రెడ్డి, అభిమానులు కోదండ రామయ్య, సాయి, గోపాల్ యాదవ్, హాషిం, జమళ్ల వాసు, ముని, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణాలు పేదలకు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక అర్జీ సమర్పణ ధర్నా కార్యక్రమం జరిగింది. నిరసన అనంతరం తహసీల్దార్కు వారు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తక్షణమే ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదని, మహిళలకు ఉచిత బస్సు ఎక్కడ అని వారు ప్రశ్నించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ కూటమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్ ఇస్తా ఉన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ఆవులు, దోళ్లు, కుక్కలు, కోళ్లు ఏమీ లేవా? ఏ పద్ధతిలో వాళ్ళు ఉండాలి? మేము తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి అధికారం వచ్చిన తక్షణమే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి 7-8 నెలలు గడుస్తా ఉన్నా ప్రభుత్వం వచ్చి పట్టణ పేద ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి స్థలాలకు పట్టాలు లేకుండా, అనేకమైనటువంటి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు లేకుండా బాడుగిళ్ళలో ఉండి ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు ఎప్పుడో 1991-90లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలతో ఆ కుటుంబంలో ఒక కుటుంబంలో 2-3 పెళ్ళిళ్ళు అయ్యి అదే కుటుంబంలో ఇండ్ల స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అప్పుడు ఇస్తూ ఉన్నారు. దాన్ని మేము అధికారం వస్తే 5 లక్షలు చేస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇళ్ల స్థలాల విషయం మీద, అదేవిధంగా 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ఒక కార్యక్రమంగా తీసుకొని ఈ పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం 2 ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ 9వ తేదీ రేపు ఏంటంటే తిరుపతిలో కూడా ఒక పెద్ద రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు హాజరవబోతున్నారు. అది బాగా ఎండింగ్గా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గ్రామ సభలు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ చుట్టం చూపుగా వస్తున్నాడు, అన్ని రకాల సమస్యలు వింటున్నాడు. కానీ ఎక్కడ కూడా గ్రామ సభల్లో ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు ఏదో వచ్చారు అధికారులు కొంతమంది, ఈరోజు పేపర్లు కూడా వస్తాయి, గ్రామ సభలకి మండల స్థాయి అధికారులు కొంతమందే వస్తున్నారు, మెయిన్ రెవెన్యూ కానీ ఇటువంటి అధికారులు కూడా రావటం లేదు. దీనివల్ల మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చెప్పి కూడా ఈరోజు గ్రామాలు అనేక మంది అడుగుతున్నారు. ఈరోజు నియోజకవర్గంలోనే చిలకూరు మండలం అతి పెద్దది, ఎక్కువ గ్రామాలు ఉన్నటువంటి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ ప్రభాకర్, శేషకుమార్, కాళీష, రఘు, రామయ్య, వెంకటయ్య, సుబ్బమ్మ, జమాల్, అంకయ్య, పెంచిలయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని ఎంఎస్ కాలనీలో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసం మండల స్థాయి శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ శివకుమార్, సిడిపో సునంద తదితరులు పాల్గొని అవగాహన కలిగించారు. సైదాపురంలోని ఎంఎస్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసంపై మండల స్థాయి శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిడిపో సునంద తదితరులు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, ఋతుస్రావం, పరిశుభ్రత, పోషకాహారం, మానవ అక్రమ రవాణా వంటి క్లిష్టమైన సమస్యలు పరిష్కరించడం ద్వారా యుక్త వయసులో ఉన్న వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో కిషోరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం ఆత్మరక్షణగా ఉంటుందని ప్రజలకు అవగాహన కలిగించాలని వారు వివరించారు. మహిళలు వాళ్ళకున్న చట్టాలు తర్వాత ఈ విషయాల గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఈరోజు ప్రోగ్రామ్ కిషోర వికాసం గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీంట్లో మహిళలు వాళ్ళకు సంబంధించిన చట్టాలు, తర్వాత చిన్నపిల్లల మీద లైంగిక దాడులు మనం ఎలా నిరోధించాలి, తర్వాత జెండర్ బేస్ అంటే మగ ఆడల మధ్య ఉన్న వ్యత్యాసము, దీనివల్ల మనకు జరుగుతున్న సామాజిక పరంగా ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనే విషయం మీద నేను ఈరోజు చెప్దామనుకుంటున్నాను. నుంచి కూడా మేడం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రతి గ్రామంలో కమిటీస్కి అవగాహన చేయాలి ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఈ హై స్కూల్స్కి సంబంధించి కమిటీస్ సారు వాళ్ళు తీసుకుంటారు. అలాగే డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంఎస్కేలు, అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కమిటీస్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళని ఈ గ్రూప్స్, ఈ కిషోర్ వికాసానికి సంబంధించిన గ్రూప్స్ని ఏర్పాటు చేసి ఆ గ్రూప్స్ ద్వారా కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఈ అవగాహన సదస్సులు బాల్య వివాహాల మీద, అలాగే లైంగిక వేధింపులకు సంబంధించి, తర్వాత ఆత్మస్థైర్యం, విద్యా ప్రాధాన్యత, పోషకాహారం, రక్తహీనత వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పించేదానికి మనకి ట్రైనింగ్ క్లాసెస్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ దీనికి హెల్త్ పరంగా ఈ రక్తహీనతకు సంబంధించి, అలాగే ఋతుస్రావ పరిశుభ్రతల గురించి ఇవన్నీ కూడా అవగాహన చేసేదానికి మన పిహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో షేక్ షహనాజ్, ఎంపీడీఓ శివకుమార్, వైద్యాధికారిని డాక్టర్ నిత్య ప్రశాంతి, ఎంఈఓలు దయాకర్ రావు, సుప్రియ, అధ్యాపకులు శివకుమార్, సూపర్వైజర్లు రాధిక, ధనమ్మ, ఫాతిమా, ఉపాధ్యాయులు కుమార్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని
ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. గూడూరు పట్టణంలోని కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. మహిళలు పాల్గొని అందంగా ముగ్గులు తీర్చిదిద్దారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల్లో ముగ్గులు భాగమన్నారు. ముగ్గుల ప్రాముఖ్యతను నేటి తరం వారు తెలుసుకోవాలని క్లబ్ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని వివరించారు. విజేతలు అనేది కాదు, అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వేశారు. కాకపోతే కొన్ని దాంట్లో కలర్ కాంబినేషన్ బట్టి మెయిన్గా చుక్కల ముగ్గులకి ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పడం కూడా చుక్కలతో ముగ్గులు వేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. దాని ప్రకారం జడ్జెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టుకున్నాము. కానీ ఇంకా ఇద్దరు కూడా బాగా వేశారని చెప్పి 4th, 5th ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. పై సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఇంకా ఉత్సాహంగా పాల్గొని ఈ గుడి అంతా నింపేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి అవకాశాన్ని మాకు ఈ ప్రాంగణంలో కల్పించినందుకు మాకు సభ్యులైన ఉషా మరియు రేణుకా గారు దీనికి మహిళలంతా ఉత్సాహంగా వచ్చి ముగ్గులు చాలా చక్కగా వేశారు. ఈ కార్యక్రమాన్ని మా ఇన్నర్ వీల్ క్లబ్లైన సభ్యులైనటువంటి రేణుకక్క, ఉషాక్క ఇద్దరు వచ్చి వీళ్ళన్నీ బాగా వేసేదానికి అన్ని క్లబ్ తరఫున అన్ని సహకారాలు అందించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లే ఈ ప్రోగ్రాంకి ఈ బహుమతులు ఇచ్చేదానికి రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళ పాప దీప్తి గారు సహాయం చేశారు. గిఫ్ట్లన్నీ దీప్తి గారు అందరికీ ప్రైజ్ అట్లా ఇస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ అంతా ఉన్నాయి. ఇది 6 years నుంచి ఈ కార్యక్రమము మా క్లబ్ ద్వారా చేస్తూనే ఉన్నాము. మహిళా మండలి ద్వారా, ఇన్నర్ వీల్ ద్వారా చేస్తున్నాము. దీనికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వాళ్ళ అమ్మాయి దీప్తి 6 years నుంచి గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తూ ఉంది. తనకి ముఖ్యంగా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము దీప్తికి. ఇట్లాగే మున్ముందు కూడా మా క్లబ్ ద్వారా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఇవి ఇట్లా ముగ్గులు పోటీలు అవి పెట్టడం ద్వారా మన భావితరాల వాళ్ళని కూడా అవి ముగ్గులు మర్చిపోకుండా ఉండేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో క్లబ్బుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ పురపాలక పాఠశాలలో శ్రీకంఠి రామ్మోహన్ రావు రాజ్యలక్ష్మి మనవడు ఆర్యన్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి, స్వీట్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం రామ్మోహన్ రావు దంపతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నాసిన్ నాగులు, మాజీ కౌన్సిలర్లు బిల్లి చెంచరామయ్య, పొరుచూరు సుబ్రహ్మణ్యం, రోటరీ సభ్యులు సుబ్రహ్మణ్యం, భుజగంతరావు, సనత్ కుమార్ రెడ్డి, రాఘవరెడ్డి, నాగరాజు, హర్నాథ్ రెడ్డి, వాసు, బలరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఓబులేష్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు నేను 20లో 1 లక్ష, 21లో 1 లక్ష ఇచ్చాం. 1 లక్ష చాలదన్నాడు. అందులో మళ్ళీ 21కి 1 లక్ష ఇచ్చాను. 2 లక్షలు ఈ స్కూలు అడిషనల్ రూమ్ ఇవ్వాలని దానికోసం డేట్ చేశాం. అది నిన్న చెంచురామయ్య అడిగాడు నన్ను, సార్ డీటెయిల్స్ ఉన్నాయని. డీటెయిల్స్ ఇచ్చాను చెంచురామయ్య. అవతల ఎమ్మెల్యే గారిని కూడా అడిగితే ఖచ్చితంగా చేస్తాను సార్ మనము అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. సో వారికి కూడా ఈ సభాముఖ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారి కృషితో ఇది పూర్తి చేసుకొని ఇది పెద్ద స్కూల్గా కన్వర్ట్ చేసేదానికి ప్రయత్నిస్తామని అందరిలో ఆ దేవుడు కూడా మనకు సహకారం అందించాలని కోరుకుంటూ మావాడు చెప్పినట్టు ఇవాళ మా ఆర్యన్ మా మనవాడు పుట్టినరోజు. ఆ సందర్భంగా ముందర ఏమనుకున్నామంటే ఏదైనా పేదవాళ్ళకి పల సరుకులు అట్లా ఇస్తాం అనుకున్నాం. మావిడు ఉండే చదువుతున్నాడు కదా వాడు, మనం స్కూల్కి ఇస్తే బాగుంటుంది అన్నారు. ఆ ఇదిలో నేను వచ్చాను. మేము జన్మభూమి కార్యక్రమం కింద నేను అప్పుడు కాలేజీలో డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఎన్ఎస్ఎస్ పీఓగా ఉన్నాను. అప్పుడు ఇక్కడికి మేము వచ్చాము పిల్లల్ని తీసుకొని. అప్పుడు జన్మభూమి కార్యక్రమం కింద దీన్ని ఇక్కడ ప్రయారిటీ ఏంటి, మీకేం కావాలి అని అడిగితే మా పిల్లలకి స్కూల్ లేదు, స్కూల్ కావాలని అడిగారు. కాబట్టి ఈ స్థలం మేము స్కూల్కి మీరు వాడుకోవడానికి బాగుంటుంది కాబట్టి దీన్ని మీరు ప్రభుత్వానికి అర్జీ పెట్టండి అని చెప్పి అడిగారు.
అప్పుడు మా పిల్లల చేత ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి కొంతమంది అందరూ కలిసి ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసి తర్వాత దీన్ని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అప్పుడు గవర్నమెంట్ ఇది స్కూల్ కింద శాంక్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత దీని కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీకి మరొక 2 లక్షల రూపాయలు కూడా డొనేట్ చేసి అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది అభివృద్ధి కొరకు. ఆ డబ్బులు కూడా అక్కడ ఉన్నాయి. అంతేకాదు మాయబజార్ సెంటర్లో అక్కడ ఉన్న ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఉండింది, అది పాడుపడిపోయింటే దాన్ని తీసేసి ఒక మంచి హాస్పిటల్ ఒకటి నిర్మాణం చేశారు. తర్వాత దాన్ని ఇప్పుడు ఐకేపీ వాళ్ళకి ఇచ్చున్నారు. ఈ విధంగా పట్టణంలో అనేక కార్యక్రమాలు వారి స్వంత ట్రస్ట్ అయినటువంటి ఎస్వి రత్నం చారిటీస్ తరఫున, అలాగే రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున ఎప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది గోపాలరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, పిఎం రావు గారు, ఇటువంటి సీనియర్లు. వారి తర్వాత మేము వచ్చి వాళ్ళ మార్గదర్శకంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రామ్మోహన్ రావు గారు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు, దాదాపు ఇది 6వ కార్యక్రమం. ముఖ్యంగా ఆయనక ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు. ఇందిరానగర్లో ప్రధానంగా ఈ స్కూలు ఒక మంచి ఎక్కువ స్లమ్ ఉండే ఏరియా, పేద పిల్లలు ఎక్కువగా నివాసం ఉండేది. ఎవరికి ఏమి ఇచ్చినా అవి ఆ రోజు సర్దుకునేస్తారు. విద్య వైద్యం అనేటివి ఈరోజు సమాజంలో చాలా ముఖ్యమైనవి. వాటి మీద దృష్టి పెట్టడం అని చెప్పి పూర్వ రోజుల్లోనే ఇలా నాన్నగారు వీళ్ళకి సూచించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈరోజు ఈ స్కూలు ఉందంటే సారోళ్ళ పుణ్యమే. నేను మొట్టమొదటిగా 2000లో కౌన్సిలర్ అయినప్పటికీ ఇది ఐడియల్గా ఉన్నటువంటి స్కూలు. 98లో జన్మభూమిలో సారోళ్ళు కట్టించారు. 2000లో నేను కౌన్సిలర్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడున్న పరిస్థితులు గమనించి ఈ స్కూల్ని ప్రారంభించాలని ఒక యుద్ధం చేసాం. మాళవనగర్లో ఉన్నటువంటి స్కూల్ వచ్చి యూపీ చేయించాలా, దీన్ని వచ్చి ఎలిమెంటరీ రెగ్యులేషన్ తేవాలని చెప్పని నేను పెద్ద ఎత్తున పోరాటం చేశా. అయితే 2004 చివరిలో 2005 మేము కౌన్సిలర్ పీరియడ్ అయిపోయే నాటికి రెగ్యులేషన్ అయితే శాంక్షన్ అయింది. కానీ 2005 తర్వాత మేము బయట వెళ్ళిపోయి వేరే వార్డులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రెగ్యులేషన్ ఏమైందో తెలియలే, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ నేను కౌన్సిలర్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్కూల్ మీద పోరాటం స్టార్ట్ చేసాం. చిలకూరు మండలంలోని పారిచలవారిపల్లి గిరిజన కాలనీకి చెందిన నిరుపేదలకు వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే పండుగ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, క్లబ్ ప్రతినిధులు గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, పసుపులేటి ప్రసాద్, అరవిరావు, గురునాథం, బాబురావు, చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ యొక్క బేస్ ప్రథమానుడు వదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఆయన సొంత ఊర్లో ప్రతి ఒక్కరూ ఈ మామూలుగా ఈ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చలికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సొంత ఊర్లో ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం మీ అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్నో ఓజిలి మండలంలోని మాచవరం ముమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో తహసీల్దార్ ఆర్వ పద్మావతి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని పలువురు ఎస్సీలు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇంకా పలు సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ నాయుడు, భాస్కర్, బాబీ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో పేద దళితులైనటువంటి మాసారం గ్రామస్తులు గత 25 సంవత్సరాల నుంచి 207 సర్వే నెంబర్లో డీపామ్ పట్టాలు పొంది సాగు అనుభవం వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకి ఇంతవరకు పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయలేదు. ఆ అంశం మీద
గౌరవ తహసీల్దార్ గారికి ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. మేమంతా పేదవాళ్ళము, చెట్టు పుట్ట కొట్టుకొని మెట్ట పంటలు మినుము, సవక, నువ్వు మొదలైన పంటలు వేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. కావున ప్రస్తుతం మాకు తక్షణం పట్టాదారు పాస్బుక్లు సబ్ డివిజన్ చేసి ఇవ్వాల్సిందిగా గౌరవ ఉన్నతాధికారుల వారిని కోరుచున్నాం. గతంలో మాకు ఎన్నోసార్లు సర్వేల పేరుతో మమ్మల్ని ఇబ్బందులు పెట్టి చేయలేదు. గత ప్రభుత్వం మాకు ఏమీ సహాయం అందించలేదు. కావున ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వం మాకు అన్ని విధాల సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాం. తక్షణం దీని మీద స్పందించి మాకు పేదవాళ్ళకి సహాయం చేయాల్సిందిగా. గూడూరు పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రానికి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వార్షికోత్సవం పురస్కరించుకుని పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్లు అందజేశారు. అలాగే ఇతర వస్తువులు కూడా పంపిణీ చేశారు. దాతగా పయ్యావుల మురళీనాయుడు వ్యవహరించారు. అనంతరం సిడిపిఓ మెహబూబీ, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, శ్యామ్ నాగరాజు, మునిప్రసాద్, నాగేంద్ర, కోట వెంకటేశ్వర్లు, శ్రీధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. అందరూ నువ్వు ఆ గ్యాప్లో రా, నువ్వు అట్టే నేను వచ్చిన రోజు నుంచి కూడా మా చంద్రన్న గారు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇలాంటి అవకాశాలు అయితే కల్పిస్తూనే ఉన్నారు. ఎవరేం అడిగినా చేసేస్తారు. అది ఆయన సహృదయము. ఎవరిస్తారా అనేది కూడా చూసుకొని వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలకి ఏం కావాలో అవన్నీ కూడా మాకు సమకూరుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నందుకు. అదేవిధంగా పయ్యావుల మురళి గారికి మా ఎసిడిఎస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అదే ఫోన్ చేశారు, ఇవన్నీ ఇస్తున్నామ్మా రేపు రండి అని. వెంటనే నేను ఏ అంగన్వాడీ కేంద్రాన్ని కనుక్కొని శాంతి నగరాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చేయడం అయింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కళ్ళకి స్కూల్స్లో స్లేట్స్ కావచ్చు, మరి నర్సింగారావుపేటలో అయితే ఫ్రిడ్జే కొనిచ్చున్నారు, దబర్లు కొనిచ్చున్నారు, తర్వాత బీరువా కొనిచ్చున్నారు. ప్రతి ఒక్కటి పిల్లలు నోరు తెరిచి అంగన్వాడీ టీచర్లు ఏం కావాలని అడిగితే అవన్నీ కూడా తీసిస్తారు. నేను అడగడానికి నాకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళ అవకాశాలు, వాళ్ళకి ఏం కావాలా, అవసరాలు అనేది మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారంగా ప్రతి అంగన్వాడీ వర్కర్ వాళ్ళకేం కావాలి మంచి బాడీతో ఏర్పాటు చేసుకొని 2024 సంవత్సరాల్లో అద్భుతమైన సేవను జరిగించి 2020 సంవత్సరాలు ప్రవేశించి వార్షికోత్సవాల సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినం శాంతినగర్లోని 1వ వార్డులో మరి అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి స్కూల్కి ఉండే కొరతలను గమనించి ప్రత్యేకంగా మరి వారి కొరకు మరి కుక్కరు, గ్యాస్ స్టవ్, మరి ఫ్యాను, సీలింగ్ ఫ్యాను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పలకలు నిజంగా ఈ విషయంలో ఎంతైనా మరి అభినందించవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. ప్రత్యేకంగా గూడూరులోని ఈ అంబేద్కర్ నగర్లో ఈ అంగన్వాడీ టీచరు దాదాపు ఒక 2-3 నెలల నుంచి చెప్పింది ఏదో ఒకటి చేయించిన అంకుల్ మా స్కూల్ కదని. మా అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి నేను తెలిపిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం శ్రీను, దానికి మాత్రం అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ దానికి దాత అయినటువంటి మా మురళీనాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకి, సిడిపి మేడం గారికి, అదేవిధంగా మిగతా మేడమ్స్కి అందరికీ, అదేవిధంగా రోజుకు ఒక కార్యక్రమం లెక్కన చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మా అన్నపూడి చేసినటువంటి వాడు శ్రీకాంత్ అనేవాడు మా అబ్బాయి ఈ స్కూల్ గురించి నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మా ట్రెజరర్ శ్రీనివాసులు ఆల్రెడీ ఈ స్కూల్కి చెప్పున్నాడు ఏదో ఒకటి చేయాలనేది. తర్వాత సీను నేను అడిగి చెప్తే ఫోన్ చేసి ఆ అమ్మాయి అంతా ఒకటే. లాస్ట్ గేట చూస్తే మా అమ్మాయి కూడా అటు ఇటు చేరి అంతా ఒకటేగా వచ్చింది. వాళ్ళు సూచించారు. తర్వాత అమ్మాయిని అడిగా, ఏమమ్మా నీకేం కావాలని అడిగితే ఫోన్లో ఆ అమ్మాయి కోరికలు చాలా కోరేసింది. అన్ని ఒకటి కాదు, ఏదన్నా ఒక ఫ్యాన్, ఒక స్టవ్ ఏదైనా అడుగుతారు. అట్ట కాకుండా నాకు బాబాయ్ స్టవ్ కావాలి, ఫ్యాన్ కావాలి, కుక్కర్ కావాలి, డబర్ కావాలి, పలకలు కావాలి, అన్నీ కోరింది అమ్మాయి. కానీ ఆ కోరికలన్నీ నెరవేర్చిన మా మురళీనాయుడికి మా ప్రగతి మన కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్పు చేస్తూ, ఇంకా ఎందుకంటే స్కూళ్ళకి వాళ్ళ ఇంటికి ఏం అడగలేదు కాబట్టి
రాపూరు మండలంలోని అక్కమాంబపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి 2వ వారం సందర్భంగా సజ్జిపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరులోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో బుధవారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాతగా శ్రీకంఠి రామ్మోహన్ రావు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విగ్రహాయ నమో నమః. వెంకటేశాయ నమః. నేను ఇక్కడ పెడతాను. ఓం శ్రీకరాయ శ్రీ వెంకట
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజాము ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకోవాలి. కర్ణాలి వీధిలో ఉన్న పారిశ్రామికవేత్త పొనకాసి శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలను ఘనంగా సత్కరించిన అభిమానులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు. కిషోరి వికాసంపై అవగాహన కలిగించండి. సైదాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతిలో పాల్గొని బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి వాటిపై మాట్లాడిన సిడిపిఓ సునంద. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండరామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.